we are starting. చూడాలి ఏం చేస్తాడో, ఇక ఎక్కుతాడా కింద పడతాడా. Now we are starting. రెడీ అయిపోయాం, సోన్మార్గ్ అయితే వెళ్ళిపోదాము. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము సోన్మార్గ్లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటివి, స్నో యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి అన్ని డిస్కస్ చేసుకుందాం. సో అలా వెళ్లే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. యాపిల్ ట్రీస్, ये యాపిల్ ట్రీస్ है क्या ये? हाँ ब्रो, కశ్మీర్లో ఇల్లులు ఇలా ఉన్నాయి అంతేనా, రూఫ్ లేకుండా బాగున్నాయి నిజానికి అయితే. ఏంటి అసలు ఎత్తారంటావా నాకు తెలుసు. పుల్సా సింధ్ రివర్ है. ఇది కూడా బాగున్నాయి ఉంది బ్రో. जैसे मतलब सूखा सूखा तो जो भी वो लगता है मैं इन 3 महीनों जिसमें कुछ आइटम्स रखते हैं, जैसे रजमा कश्मीर का, जैसे मतलब कद्दू सुखा के रखते हैं, जैसे टमाटर. तो सब कुछ घर में स्टोर कर लेते हैं ताकि बाहर जाना ज़रूरत नहीं है. వచ్చేసినాం ఇక మనం. ఏం బ్రో ఇది, సోమనాథ ఈ ఐలాండ్ ఉంది.
సోన్మార్గ్ లో మెయిన్ గా చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి తజ్వాస్ గ్లేషియర్స్, 0 పాయింట్ అండ్ కొన్ని లేక్స్ ఉన్నాయి. మేము వెళ్ళింది వింటర్ లో కాబట్టి లేక్స్ ఏం లేవు, ఫ్రీజ్ అయిపోయాయి అనమాట వింటర్ కదా. సో తజ్వాస్ గ్లేషియర్స్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 4 to 5 kilometers ఉంటుంది. బై వాక్ వెళ్ళొచ్చు, లేదా మనం ఇక్కడ బైక్ లెక్క కనిపిస్తున్నాయి కదా, అది స్నో మొబైలింగ్ అంటారు. సో దీంట్లో కూడా వెళ్ళొచ్చు. సో లేదా హార్స్ లో వెళ్ళొచ్చు. స్నో మొబైలింగ్ లేదా స్నో బైకింగ్ ప్రైస్ విషయంకి వస్తే వాళ్ళు 2000, 3000 అనేది చెప్తారు. బట్ మీరు ఒక 500 to 1000 ఆ మధ్యలో అయితే వెళ్తేనే వెళ్ళండి. ఎందుకంటే ఇది మాకైతే జస్ట్ వేస్ట్ అని అనిపించింది. ఎందుకంటే మనకు టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 4 kilometers ఉంటుంది. తెజ్వాస్ గ్లేషియర్స్ దగ్గరికి వెళ్ళాలంటే 4 kilometers. వీళ్ళేమో జస్ట్ 1 kilometer to 1.5 kilometer వరకే తీసుకెళ్తారు. మీకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలంటే వెళ్ళండి. బట్ నాకు తెలిసి ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళిపోతేనే బెటర్. సో దట్ మీరు వ్యూస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు, అన్ని బాగుంటది. ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. సో నా సజెషన్ అయితే మీరు ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళిపోండి. జస్ట్ మీకు ఒక 1-2 hours లో అయితే వెళ్ళిపోతారు. మొత్తము ట్రిప్ అనేది మొత్తము అంటే 4 kilometers వెళ్ళడానికి, 4 kilometers రానికి ఒక 2 to 3 hours లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మీరైతే అవాయిడ్ చేయండి. బట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలని అనుకుంటే మాత్రం యూ కెన్ ట్రై దిస్. నడుచుకుంటూ పోతున్నాం. నువ్వు కనబడతలే బ్రో మంచిలో, వెనకాల ఉండండి మంచి బ్రో. వాడికి ఇచ్చేసి ఇది అదే ఫోన్లో చేయమని చూసారు కదా, మధ్యలోనే డ్రాప్ చేసి ఇడికి వెళ్ళి మళ్ళీ మనము 2 to 3 kilometers మళ్ళీ వెళ్ళాలి. కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనము వన్స్ దిగిన తర్వాత ఇక్కడ కొన్ని వీడియోస్ లేదా ఫోటో తీసుకునే పాయింట్ అయితే ఉన్నది. చాలా బాగా వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే రీల్స్ అండ్ ఫోటో తీసే వాళ్ళు కూడా కొంతమంది వస్తారనమాట. మీరు దిగిన తర్వాత మీరు ట్రై చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకు ప్లేసెస్ తెలుసు, ఎక్కడ ఏ ప్లేస్ లో ఎలాంటి ఫొటోస్ అండ్ వీడియోస్ వస్తాయి. సో యూ కెన్ ట్రై విత్ దెమ్. ఒక రీల్ కి వీడియో 100 లేదా 200 అట్లా చెప్తారు. సో మీరు మాట్లాడుకోండి. సో మేమైతే మాట్లాడుకున్నాం. సో మాతో రోజు మొత్తం ఉన్నాడు, ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసినాడు. సూపర్ లొకేషన్. అంటే లైఫ్లో ఇలాంటివి చూసుకోండి, చాలా బాగుంది. గ్లేషియర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఇదే రివర్ అనుకుంటా, ఇట్లకి వెళ్తుంది. బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే స్టన్నింగ్ లొకేషన్ ఉంది. షార్ట్ కట్లకి వెళ్ళిపోతున్నాం. గ్లేషియర్ ఉంటుంది అక్కడ, హైలైట్ ఉంటుంది వ్యూ. ఇంకా వెళ్ళవా తొందరగా వెళ్ళు. మావాడు చూడండి, మావాడు చూడండి, ఆడు వెళ్ళరా అంటే ఆడు వెళ్తలేడు. చూడు మావాడు స్టంట్లు చేస్తున్నాడు. చూడాలి ఏం చేస్తాడో, ఏదో ఎక్కుతాడా కింద పడతాడా చూద్దాం. స్టే ట్యూన్. మావాడు అయితే కింద పడ్డాడు అప్పుడే. చూద్దాం మావాళ్ళు పైన కొండ ఎక్కుతారా లేదా అనేది చూద్దాము. సో లెట్ గెట్. మనం అయితే ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోదాం, ఎవరిని ఆపకుండా. ఏమైతే చూడు, ఫోన్ ఉంది చేతిలో, మళ్ళీ ఏమైతుందో. అయ్యో పడిపోయాం మనం. చూడండి పైకి ఎక్కేస్తున్నాము. సో మనము అట్లా ఎక్కేసి అంత దూరంకి వెళ్ళి అదంతా ఆడికెళ్ళి వచ్చినాము. సో నౌ వీఆర్ నియర్ టు ద గ్లేషియర్స్. మొత్తం అదంతా
మొత్తం ఇట్లా వెళ్ళి వస్తున్నాం, షార్ట్ కట్లో వచ్చేస్తున్నాము. సో మొత్తం ఎక్కి నాట్ రోడ్ పడుతున్నాడు, అప్పుడే వచ్చేసినారు ఇల్లు. లొకేషన్ చూడండి, లొకేషన్ ఎట్లుంది, హైలైట్ ఉంది లొకేషన్. ఎంత ఇట్లా వెళ్ళాలి మొత్తం, మా లోపలికి వెళ్ళిపోతుంది. మాత్రం స్టన్నింగ్ లొకేషన్ ఉంది, వస్తుంది లొకేషన్. చెప్తున్నాం భయ్యో, మన వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయినారు. మనమే కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా కొంచెం లేట్ అయిపోతుంది. ఇది భయ్య దాంట్లో మొత్తం ఓపిక మొత్తం అయిపోయింది. మనవాడు మొత్తం పొద్దున్న తిన్నాం, మార్నింగ్ 9 o'clock అట్లా తిన్నాము. మళ్ళీ ఇప్పుడు ఏం తినలే, ఫోటోలు దిగులు వీడియోలు దిగులు ఇవే అయిపోయింది. వచ్చేసినాం ఆఖరికి లాస్ట్ కి. ఎలాంటి ఉంది మొత్తం ఇక లాస్ట్ పాయింట్ అన్నట్టు. ఇక మనము ఇక్కడికి రావాలంటే హాస్టల్ రావచ్చు, లేదా బైక్ మీద రావచ్చు, లేక వాళ్ళు పుల్ చేసుకుంటూ అట్లా వస్తారు, దాంట్లో కూడా రావచ్చు. వచ్చేసినాము, ఇదే లాస్ట్ క్యాంప్ అన్నది, లాస్ట్ ఎండ్ పాయింట్. ఈ నుంచి గ్లేషియర్ వచ్చేస్తుంది, ఎట్లుందో చూద్దాము గ్లేషియర్. ఏది బ్రో గ్లేషియర్, ఇంకా వెళ్ళాలా? పొద్దున్నుంచి ఏం తినలే కదా, సో ఇక్కడ ये क्या टी है क्या, या वो जो बना रहे हैं वो कावा है क्या? उस पे क्या है वो क्या है जो डाल रहे हैं? इसमें सब कुछ होता है. ఏంటిది ఇది స్మెల్ తెలియట్లేదా? ఏంటిది? యాలకల పొడి. యాలకల పొడి ఇంకేం ఎత్తుండ మనోడు, ఇంత తెల్ల ఇదంతా చేస్తున్నాడు అంటే హైలైట్లే. ఏంది అది కావానా? నేను టీ అనుకున్నాను, నేను టీ ఇస్తున్నాడు అనుకున్నా. చూపెట్టు. నువ్వు తాగేది కావాలంట. నేను కావంటే నేను తినేదేమో అనుకున్నా. నేను మంచిగా అయిపోయింది అప్పుడే చెప్పినావు నువ్వు ఇంకా కదా. అయిపోయింది. సో కాస్ట్లీ మ్యాగీ అనమాట, 100 రూపాయలకి ఒకటి మ్యాగీ. ఫ్లైట్ లో 300 అంటే ఇక్కడ మ్యాగీ చేస్తున్నా 100 రూపాయలకి ఒకటి అంట. ఇదే తజ్మోస్ గ్లేషియర్స్ చూసినారంటే మొత్తం మంచుతో వచ్చేసింది, మొత్తం కవర్ అయిపోయింది. మన వాళ్ళు ఏమో ఆడికి వెళ్ళిపోయినారు, అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగేసి వచ్చేద్దాం. ఛార్జింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్, అంతా 10% ఉంది అంతే. అక్కడ కొన్ని ఫొటోలు దిగేసి వెళ్ళిపోదాం. ఇక వచ్చేసినాం తజ్మోస్ గ్లేషియర్స్ కాడికి వచ్చేసినాం. మన ఫ్రెండ్స్ అప్పుడే వచ్చేసినారు, వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. వెనకాల చూడండి మొత్తం వస్తుంది. స్టార్ట్ అయిపోయింది రిటర్నింగ్. We are now going return. లొకేషన్ అయితే హైలైట్ ఉంది, ఏమన్నా ఉందా మనకి, మస్తు వస్తుంది. చెయ్యతే ఘోరంగా ఉంది, మేబీ 9-5 degrees ఉండొచ్చు, చల్ల కొడుతుంది. మా డ్రైవర్ గారు ఫోన్ చేస్తున్నాడు, తొందర రండి సార్ అని. లేట్ అయిపోయింది ఆల్మోస్ట్. అంటే ఇక లొకేషన్ అంటే ఇక ఫొటోస్ ఏమన్నా వస్తున్నాయి, హైలైట్ ఉంది ఇక్కడ కూడా లొకేషన్. ఏ కాశ్మీర్ ఎవడో మొత్తం స్లిప్ అవుతుంది. ఇగో మొత్తం ఏంది వాటర్ మీద ఐస్ మీద వెళ్తున్నాం మనం, ఇక స్లిప్ అవుతున్నాయి. బాయ్ గ్లేషియర్స్. వాళ్ళు కొంతమంది హౌస్ మీద వస్తున్నారు.
చూడండి హైలైట్ ఉంది కదా, బ్యాక్ సైడ్ లొకేషన్ సూపర్ ఉంది. మొత్తం పొగ వచ్చేస్తుంది. రేపు ఆగినారు ఇక్కడ రెస్టింగ్ తీసుకొని వెళ్తున్నట్టున్నారు. లేకపోతే ఇదొక పాయింట్ అనమాట. ఈ పాయింట్ నుంచి వేరే పాయింట్కి వెళ్తారు మళ్ళీ. ఇక్కడ కొన్ని డార్మిటరీస్ ఉన్నాయి, హట్స్ అండ్ టూరిస్ట్ బంగ్లాస్. మేబీ ఇప్పుడు ఉండకపోవచ్చు, మేబీ జూన్ జూలై ఇలా టైంలో ఉంటాయి. సో ఈ టైంలో ఉండకపోవచ్చు, ఎందుకంటే మైనస్ డిగ్రీస్ వెళ్ళిపోతుంది. ఎక్కండి మీరు చైతన్య బ్రో. నేను ఎక్కేస్తాను. నైట్ వ్యూ. लाइटिंग आ गई. देखो टनल बंद है ब्रो. भाई टनल क्यों बंद हो गया वो? अभी ये चालू नहीं है. वेलकम टू जी नॉट. तो कहाँ जा रहा है वो टनल? ये जाएगा ఈరోజు చికెన్, పప్పు, ఇంకేది పాలకూర, పన్నీరు, పీనట్స్ అని 4 చెప్తున్నారు. టేస్ట్ వైజ్ అయితే బాగుంది, వేడి వేడిగా ఉన్నాయి. సో లెట్స్ ఈట్. సో ఇట్లా ఫోటో దిగాలంటే దిగవచ్చు. వాటర్